ఇదంతా కూడా ప్రజాపాలన నడుస్తా ఉన్నది. సామాన్యమైనటువంటి ప్రజలను కూడా కలుస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బాగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. మేము రోజు పేపర్లలో చూస్తుంటాం. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ పని అయిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్కి 6 నెలల నుంచే వ్యతిరేకత మొదలైందని అంటుంటే మేము పిచ్చిలేసి మాట్లాడతానులే అని అనుకునేవాళ్ళం. కానీ వీళ్ళు కూడా మరి ఎవరితోటి మాట్లాడుతారు, ఎవరి కోసం పరిపాలన కొనసాగిస్తారు, ఆ పరిపాలన ఎవరి కోసం, ఇలా ప్రజలకు సంబంధించినటువంటి విషయాలే కాకుండా మాలాంటి వాళ్ళని తీసుకొని మాలాంటి వాళ్ళతో మాట్లాడి మేమేం చెప్తాం వింటే కొంత అనుభవాన్ని వస్తుంది. అవును, నేను ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలుకొని రాజశేఖర రెడ్డి దాకా. రాజశేఖర రెడ్డి మేము ఎప్పుడు అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళం కాదు, టైం లేదు ఏమి లేదు. ఉన్నాడా లేడా తెలుసుకునే వాళ్ళం. ఉన్నాడంటే సెక్రటరీకి పోయేవాళ్ళం, ఉన్నాడంటే ఇంటికి పోయేవాళ్ళం. ఇంటికి పోయినా యాడికి పోయినా కానీ ముందుగాలు ఆయన ఛాంబర్ల నుంచి బయటికి వెళ్ళినాక ఆడికి ఎంతమంది వచ్చిండ్రో ఎవరెవరు వచ్చిండ్రో అందరినీ కలిసేవాడు, అందరి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకునేవాడు, అందరినీ ఏం కావాలి ఎందుకు వచ్చారు అని అడిగేవాడు. ఎన్టీ రామారావు నన్ను చాలా ఆప్యాయంగా బ్రదర్ ఏంటి బాగున్నావా అంటూ వచ్చి నన్ను ఆలింగనం చేసుకునేవాడు. అటువంటి వాళ్ళని చూసాము. మరి ఏంటి వీళ్ళందరినీ చూసినోడు రేవంత్ రెడ్డి. అవును, ఎన్టీఆర్ని చూసిండు, రాజశేఖర రెడ్డిని చూసిండు, వీళ్ళందరినీ చూసినోడు. మరి వీళ్ళ లక్షణాలు కనపట్టలేదు, వాళ్ళ పద్ధతి కనపట్టలేదు. మేము వాళ్ళ గవర్నమెంట్ రాష్ట్రంలో గవర్నమెంట్ రావడానికి తోడ్పడినటువంటి పార్టీ మాది. అవును, ఇలా మేమంటే మా పేరు చెప్తే వినపట్టలేదా, కనపట్టలేదా, ఇష్టం లేదా, అర్థం కావట్లేదు. అటువంటి సూచనలు కనపట్టలేదు. అందుకనే ఇవాళ నేను మళ్ళీ అందరికీ మెసేజ్లు పెట్టా, అందరికీ ఫోన్లు చేశా. నేను వెళ్తున్నానులే అంటే 2 రోజులకు రండి, 3 రోజులకు రండి అంటే నేను అసలే ప్రజల దగ్గర నుంచి అడుక్కొని ప్రయాణం చేసేవాడిని. ఎవరినైనా బిచ్చం అడుక్కోవటానికి కూడా పద్ధతి ఉంటుంది కదా. ఊరికే నేను హైదరాబాద్ పోతా నాకు డబ్బులు కావాలంటే ఇస్తారా? ఇవ్వరు. అట్లా వాళ్ళగా ఇటు నుంచి అటు నుంచి దోసుకొని కుప్ప పెట్టుకున్నోని కాదు నేను. ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండేవాడిని, ప్రజల కోసం ఆలోచించేవాడిని, ప్రజా సమస్యలు తీసుకొని పనిచేసేవాడిని. ఒక కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా, ఒక పిఓ దగ్గరికి పోవాలన్నా, ఒక తహసీల్దార్ దగ్గరికి పోవాలన్నా, వీళ్ళ దగ్గరికి పోవాలంటే మరి నాకు ఛార్జీకి డబ్బులు కావాలి కదా. నాకు ఇప్పుడు ఖమ్మం నుంచి హైదరాబాద్ రావాలంటే 5,000 కావాలా, హైదరాబాద్ నుంచి మళ్ళీ ఖమ్మం పోవాలంటే 5,000 కావాలా. యాడ్ నుంచి వస్తాయి నాకు. నన్ను 2 రోజులకు రా, 3 రోజులకు రా అంటే రోజు ఈ పని చేస్తుంటే వీళ్ళ కోసం తిరుగుతుంటే ప్రజలకు సంబంధించిన విషయాల మీద మా దృష్టి ఎట్లుంటుంది. ఇప్పుడు ఖమ్మంలో మీకు సంబంధించినటువంటి ఆ నియోజకవర్గం, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. సో మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్య గురించి అక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఏమైనా చెప్పేటువంటి ప్రయత్నం చేసినా ఒకసారి మీరు వాళ్ళైనా కనీసం మిమ్మల్ని కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసినా కదా? కలుస్తుంటాం, చెప్తుంటాం. విషయం ఏంటంటే చెప్పంగానే పని చేస్తారా, చెప్పంగానే పని అయిద్ది అనేది కాదు. కానీ కలిసి హాయ్ బాయ్ అంటే ఎట్లుంటుంది, వచ్చినవా పోయినవా అనేటువంటిది కాకుండా మంచి చెడు మాట్లాడుకుంటే ఎట్లుంటుంది. అటువంటిది ఏమీ లేదు. వాళ్ళని కలుస్తున్నాం, వాళ్ళకి చెప్తున్నాం పట్టాలు కావాలా, మా పోడు భూములకి, మా సీతారామ ప్రాజెక్ట్ నీళ్ళు మా ఇల్లు ఎందుకు రావాలా, మా ప్రజలకు సంబంధించినటువంటి పోడు భూముల్లో వాగులు ఒర్రెలు ఉన్నాయి, వాన పట్టంగానే అన్ని పోయి గోదావరిలో పడి గోదావరి నుంచి సముద్రానికి పోతున్నాయి, మా వ్యవసాయానికి ఉపయోగపడే పరిస్థితి లేదు, ఇక్కడ చెక్ డ్యాములు కట్టాలా, ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పి వాళ్ళకి చెప్తున్నాం. కానీ ముఖ్యమంత్రికి కలవాలి, ముఖ్యమంత్రితో మాట్లాడాలి. వాళ్ళు చెప్తారా లేదా, వాళ్ళు వింటారా లేదా కాదు, వాళ్ళకు చెప్తాం. ఇక్కడ బాస్ ఈయనకు చెప్పాలా చెప్పే. ఇప్పుడు గతంలో గద్దర్ గారిని అవమానించినటువంటి రోజు, గద్దర్ గారు కూడా ముఖ్యమంత్రి
అపాయింట్మెంట్ కోసం వేచి చూసినటువంటి పరిస్థితి, గంటల తరబడి గేట్ కాడ నిల్చున్నటువంటి కూకున్నటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. సో అప్పుడు మీరు ఏమనుకునేది అసలు గద్దర్ గారికి అవమానం జరిగిన రోజు కేసీఆర్ వ్యవహార శైలి పట్ల మీరు ఎట్లా అనుకునేది? ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం నిజంగానే నేను గద్దర్కి అపార్ట్మెంట్ ఇవ్వకుండా గద్దర్తో మాట్లాడకుండా కేసీఆర్ ఎట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించిండో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా నా ఎడల అదే పద్ధతి అనుసరిస్తున్నాడని నేను అనుకుంటున్నా. ఆనాడు కేసీఆర్ మూర్ఖుడు, ఆయనకు పరిపాలన పద్ధతి తెలియదు. పరిపాలన పద్ధతి తెలిస్తే రాష్ట్రం కోసం పోరాడిందని చెప్పుకోవటం తప్ప రాష్ట్రాన్ని ఎట్ట పాలించాలనేటువంటిది లేదు. నేను రాష్ట్రాన్ని తెచ్చిందనేది చెప్పుకుంటాను దాన్ని, కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటనేటువంటిది లేదు. అందుకనే ఆయన ఎప్పుడూ ఆయన ఫామ్ హౌస్లో కూకొని పరిపాలన చేయటం తప్ప ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకోలే. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా నేను సంవత్సర కాలం నుంచి ఆయన్ని కలవటానికి 4సారి ఈసారి నేను మళ్ళా ఏమని చెప్పుకోవాలి, ఏమని ఉద్బోధించాలి వారిని.